నమస్తే శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. ఓటమి భయం పట్టుకుని దామచల్ల జనార్దన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఆడవాళ్ల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. హైదరాబాద్ నుండి ఒంగోలు వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు అయిపోయి నెలవుతుంటే ఇప్పుడు గొడవల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మా మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మహిళల మీద రౌడీ సీటు ఓపెన్ చేయండి అని మాట్లాడడం చూస్తుంటే దామచల్లకు మతి భ్రమించిందని అన్నారు. నీ పరిస్థితి చూస్తుంటే జాలి వేస్తుందని, ముందు నువ్వు చేసిన అప్పులు బాధితులకు డబ్బులు కట్టకపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందేమో అని అన్నారు. అప్పుల వారు నీ మీద ఆత్మహత్య కేసు నమోదు చేస్తారేమో చూసుకోవాలని హితవు పలికారు. ఇప్పుడు గొడవ జరిగి 2 నెలలు అయింది, అప్పుడు ఏం మాట్లాడలే, ఇప్పుడు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. నోరు అదుపులో పెట్టుకో. రౌడీ షీట్ నా మీద ఓపెన్ చేయాలనా, మా కోడల మీద ఓపెన్ చేయాలనా? నువ్వు సంస్కారం ఉందా? ఆడవాళ్ళ మీద సరే నన్ను అంటే అన్నావు, ఆడవాళ్ళని కూడా మాట్లాడతావు. అవి చెప్తా కొట్టిందా? చూసావా నువ్వు? వాళ్ళ పిల్లకాయలని కొడుతుంటే వాళ్ళకి నెట్టింది, దానికి నువ్వు ఆ రకంగా మాట్లాడి రౌడీ షీట్, ఆడవాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలనా మా కోడల మీద? నీకు మైండ్ పోయింది, మైండ్ దొబ్బింది, ఓడిపోతున్నావు తెలుసు నీకు. నువ్వు ఈ రకంగా రౌడీ షీటు ఓపెన్ చేయాలా, ఇది చేయాలా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. అసలుకి నువ్వు ఆ రోజు హాస్పిటల్లో మేము పోయి నీ మనిషిని కుట్లేర్చుకోకుండా మా వాళ్ళని పోయి దెబ్బతిలిన వాళ్ళని పోయి బెదిరించింది నువ్వు కాదా? వాళ్ళు ఫోన్ చేస్తే కదా నేను వచ్చానని చేసి మా వాళ్ళందరూ వచ్చారు. దానికి కూడా తప్పేనా? జనం 2000 మంది వచ్చారట, అదంట ఇదన్నీ మాట్లాడుతావు. అంటే అది కాదు, నువ్వు నీకెట్లా ఎవరు రారు, ఎందుకంటే నువ్వు ఎవడికి చేయవు కాబట్టి, ఎవడి గురించి పడుచుకోవు కాబట్టి. నీ స్వార్థం, నువ్వు ముందులా నువ్వు చేసినటువంటి అప్పులు తీర్చు. వాళ్ళందరూ అల్లాడుతున్నారు, ఎవరైనా సూసైడ్ చేసుకుంటారో అది చూసుకో. నీ మీద క్రిమినల్ కేసు పెట్టాల్సి వస్తుంది. 307 కాదు, 302 పెట్టాల్సి వస్తుంది. నీ మీద ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయేటట్టున్నారు జనం. ఒకవేళ నువ్వు ఎట్టో ఓడిపోతావు, ఆ ఓడిపోయిన తర్వాత నీ పరిస్థితి అది గుర్తుపెట్టుకో. ఇష్టం వచ్చినట్టు మాట్లాడవాక. మా కోటల మీద రౌడీ షీట్ ఓపెన్ చేసింది. ఏం మాట్లాడతావు? సిగ్గుని మాట్లాడుతావు? క్యారెక్టర్ ఉందా నీకు? ఒక సంస్కారం ఉందా? మీ ఫ్యామిలీ గురించి నేను మాట్లాడుతున్నావా? మీ ఫ్యామిలీ కూడా తిరిగారుగా, వాళ్ళ గురించి ఏమైనా ఒక్క మాట మాట్లాడామా? ఏం సంస్కారం అనేది? సంస్కారహీనుడు. ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు నిమిత్తం చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ గరుడు సునీల్తో పాటు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. ప్రాంగణంలోకి ప్రవేశించే అభ్యర్థులు, ఏజెంట్లు, సిబ్బంది, అధికారులకు నిర్దిష్టంగా పార్కింగ్ స్థలాలు కేటాయించడంతో పాటు తెలిసేలా సూచికలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఫలితాలకు సంబంధించిన నివేదికలు తయారు చేయడంలో కంప్యూటర్ ఆపరేటర్లు అంకెల పరంగా ఎలాంటి పొరపాట్లు చేయకుండా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఇలాంటి విషయంలో అప్రమత్తత చేయడానికి, ఏ విధంగా లెక్కింపులకు సన్నద్ధం కావాలో సిబ్బందికి అవగాహన కల్పించడానికి సోమవారం శిక్షణ కార్యక్రమంతో పాటు డ్రై రన్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. కలెక్టర్ వెంట డిఆర్ఓ శ్రీలత, ఇతర అధికారులు ఉన్నారు. మొబైల్ డిపాజిట్స్ అయితే కలెక్టెడ్ ఇయర్ క్యాండిడేట్ వరకు మనం కాంటాక్ట్ చేస్తాం. వన్ పార్క్ పెట్టేస్తే ఆల్రెడీ సరిపోతారు కదా. నైట్ గూగుల్ షీట్, స్ప్రెడ్షీట్ అయితే నార్మల్ షీట్, నార్మల్
ఏరియాలో కెమెరా తీసేస్తారు లోపల వాళ్ళ వాళ్ళ ఏరియా కెమెరా వాళ్ళ నడపాలని వాళ్ళ ఏరియా కెమెరా ఈ ఫ్యాన్స్ అన్ని ఆపరేట్ అవుతుంది కదా? అవుతుంది సార్, మొత్తం ఉన్నాయి అన్నీ కొత్త ఫ్యాన్స్ పోతే కొత్త ఫ్యాన్ కూడా ఏం చేశారు ఈ ల్యాప్టాప్ తీసుకొస్తాం సార్. ల్యాప్టాప్ ఉన్నాయన్నారు, కీబోర్డ్ మాత్రం సెపరేట్గా తెచ్చుకొని చెప్పండి సార్. క్షణికావేశంలో కన్న బిడ్డనే కాల్చి చంపాడు ఒక పోలీసు కానిస్టేబుల్. ఈ సంఘటన నగరంలోని భాగ్యనగర్లోని ఈవీఎం గోదాము వద్ద జరిగింది. నగరంలోని గుంటూరు రోడ్డులోని బి గ్రాండ్ ఎదురుగా నివసించే 1998 బ్యాచ్కు చెందిన ఏపీఎస్సీ కానిస్టేబుల్ కొదముల ప్రసాద్ భాగ్యనగర్లోని ఈవీఎం గోడం వద్ద సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి ఆయన కుమారుడు శేషు కమల్ తండ్రిని డ్యూటీ దగ్గర వదిలేందుకు మోటార్ బైక్ మీద తీసుకువెళ్లారు. నెల మొదటి తేదీ కావడంతో జీతాలు వచ్చున్నాయి. ప్రసాద్ బ్యాంకు నుండి 20,000 డ్రా చేశాడు. దాంతో డ్యూటీ వదిలి తర్వాత కుమారుడు కమల్ 20,000 రూపాయలు ఇవ్వాలని అడిగాడు. దాంతో ఇద్దరి మధ్య వాదన జరిగింది. క్షణికావేశానికి లోయైన ప్రసాద్ లోపలికి వెళ్లి సర్వీస్ తుపాకీ తీసుకువచ్చి కుమారుడిని కాల్చాడు. కుడి భుజం కింద తగిలిన బుల్లెట్ ఎడం భుజం నుంచి బయటపడింది. తీవ్ర గాయాల పాలైన కమల్ అక్కడికక్కడికే మృతి చెందారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న ఎస్పీ పరిస్థితిని సమీక్షించారు. కానిస్టేబుల్ కొదమల ప్రసాద్కు 2 కుమారులు, 1 కుమార్తె, 3 సంతానం. అందులో పెద్ద కుమారుడికి అమ్మాయికి పెళ్లిళ్ళు చేశారు. చనిపోయిన కమల్ డిగ్రీ వరకు చదివి ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నాడు. డీఎస్పీ కిషోర్ బాబు మీడియాతో మాట్లాడుతూ రాత్రి ఖాళీ ఈవీఎం గోదాము వద్ద విధులలో ఉన్న కానిస్టేబుల్ ప్రసాద్ను కుమారుడు శేషు కమల్ డబ్బులు కావాలని అడగగా ఇద్దరి మధ్య జరిగిన మాటలలో కానిస్టేబుల్ సర్వీస్ రివాల్వర్తో కుమారుడిని కాల్చగా అతనిని హాస్పిటల్కు తీసుకువెళ్లగా మృతి చెందాడని తెలిపారు. కానిస్టేబుల్ ప్రసాద్ను అదుపులోకి తీసుకోవడం జరిగిందని, కేసు నమోదు చేసి పూర్తి విచారణ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో భాగ్యనగర్లో, ఒంగోలులోని భాగ్యనగర్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి గోడౌన్ల దగ్గర అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ అతని కొడుకుతో పాటు వచ్చి కొడుకు జీతం డబ్బులు అడిగినందుకు తన దగ్గర ఉన్నటువంటి తుపాకీతోటి అతన్ని కాల్చడం జరిగింది. అతను హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అతను చనిపోయాడు. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ప్రసాద్ వాళ్ళ అబ్బాయి పేరు శేష్ కుమార్. కే ప్రసాద్ వాళ్ళ అబ్బాయి పేరు శేష్ కుమార్. వీళ్ళది త్రిపురాంతకం అని చెప్పేసి తెలిసింది. ఒంగోలు ఒక 2 10 గంటల స్కూటర్ మీద వచ్చాడు. కొంచెం తండ్రిని దింపడం కోసం వెళ్ళాడు. హైదరాబాద్ నుండి సింహపురి ఎక్స్ప్రెస్లో ఒంగోలు విచ్చేసిన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రైల్వే స్టేషన్లో ఘనంగా స్వాగతం పలికారు. పలువురు పార్టీ శ్రేణులు బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బాలినేని జిందాబాద్ అంటూ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. స్వాగత కార్యక్రమాలలో సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, ఓడా చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి, ఒంగోలు రూరల్ మండల అధ్యక్షులు రాయపాటి అంకయ్య, బొమ్మినేని మురళి, గంటా రామానాయుడు, మహిళా జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, సువర్ణ, ఏఎంసీ చైర్మన్ కటారి రామచంద్రరావు, పూరిని ప్రభావతి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదిన్న, బాలిశెట్టి నాగేశ్వరరావు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నా సైడ్ ఏనా ఆధునిక భువన విజయంతో విద్యార్థులు అదరగొట్టారు. నాటి భువన విజయాన్ని తలదన్నే విధంగా పాఠశాల స్థాయి విద్యార్థులు భువన విజయం కార్యక్రమాన్ని ప్రదర్శించి భళా అనిపించారు. శ్రీకృష్ణదేవరాయలు గెటప్లో జి కాత్యాయని అనే విద్యార్థిని పూర్తిగా ఒదిగిపోయారు. అల్లసాని పెద్దన్నగా పుష్పహాసిని, తిమ్మన్నగా సాధిక, దుర్జటిగా పూజ, మల్లన్నగా భార్గవ్, రామభద్రగా కార్తిక్ అలరించారు. ముందుగా సభలోకి శ్రీకృష్ణదేవరాయలు అడుగుపెట్టే సమయంలో రాజుగారికి స్వాగతం అంటూ సైనికులు స్వాగతం పలికే దృశ్యం అలరించింది. ఆధునిక భువన విజయం కావడంతో ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితుల గురించి శ్రీకృష్ణదేవరాయలు సభలోని వారిని అడిగి పరిస్థితులను తెలుసుకుంటారు. ప్రస్తుతం ఎండల తీవ్రత గురించి, గ్రంథాలయాల ద్వారా అందుతున్న జ్ఞానం గురించి, ధనం గురించి, ఇంటర్నెట్ గురించి శ్రీకృష్ణదేవరాయలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆధునిక భువన విజయం వీక్షించిన జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరయ్య తదితరులు అభినందించారు. విద్యార్థులతో భువన విజయం చేయించిన సోషల్ వర్కర్ దాసరి లక్ష్మీప్రసాద్ను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల భువన విజయం నవీన 2024 విచ్చేయిన కాలందరికీ స్వాగతం, సుస్వాగతం. అయ్యరాజు రామభద్ర గారు, మీరు ఎండల తీవ్రత గురించి అలవేపులో వివరించండి. నీటి ద్వారా విడియంట వృక్షజాతికులకు రక్షలేదు, వల్లగాని ఎడల వడగాడ్పు లేచును, మంచి మాట పలుకు మనోహరం. మీరు గ్రంథాలయాల రచన నేపథ్యం మంచి మధురం. ఇప్పుడు అయ్యరాజు రామభద్ర గారు, మీరు నేటి కాలంలో ఉన్న ధనం గురించి వివరించండి. ఈ చడించి నిలిపి ఇరుతుల పామువ నా మనోకరణము నా చాటు గలది. ఆహా, చాలా
కృషి తండ్రి కృషి ఏర్పడి ముచ్చటి మంది మనోహరము. ఈరోజు కథలందరూ చాలా చక్కగా చెప్పారు. మీ అందరికీ నా అభినందనలు. నగరంలోని స్కందగిరి కొండపైన వెలసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రజతోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. భారీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహానికి విద్యుత్ దీపాలతో అలంకరించి ప్రత్యేక పూజలు జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం హనుమ జయంతి సందర్భంగా విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు విగ్రహ స్థాపకులు ఊసా మధుబాబు తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, బంధుమిత్రులు, కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, హరిబాబు దంపతులు, ఏఎంసీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు, చెంగలశెట్టి అశోక్, సిద్ధు, రాము, ఫణి, సురేష్ పాల్గొన్నారు. ఓం సదాత్రియాయ నమః. ఓం సుగ్రీవాదిశేషాయ నమః. ఓం వాసుకాయ నమః. ఓం తక్షకాయ నమః. వజ్రాంగాయ నమః. ఓం వజ్రవేగాయ నమః. ఓం భక్తాయ నమః. ఓం వజ్రవిహార. ఓం భోక్త్రే నమః. ఓం నానాజ్యేష్ఠాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం భక్తాఘ సహనాంగతే నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం శ్రీకంఠాయ ఆధ్యాత్మ విద్యావిశాలాయ నమః. ఓం ఆధ్యాత్మ ముద్రాయ నమః. ఓం నమః. ఓం ప్రచోదరాయ నమః. ఓం లంబోష్. ఓం యోగాత్మనే నమః. ఓం యోగతత్పరాయ నమః. ఓం సుశర్మణే నమః. ఓం అమితశర్మణే నమః. ఓం నారాయణ పరాయణాయ నమః. ఓం నమః. ఓం నాగకన్యా భయధ్వంసినే నమః. ఓం రుక్మవర్ణాయ నమః. ఓం ద్రవ్యవర్ణాయ నమః. ఓం ఇంద్రియనిలవే నమః. ఓం నమః. ఓం అంతరాత్మనే నమః. ఓం మనోరమాయ నమః. ఓం శ్రీమద్రామనామాయ నమః. ఓం గురవే నమః. ఓం సమస్తలోకసాక్షిణే నమః. ఓం సమస్తసురమంజుతాయ నమః. ఓం నమః. ఓం సర్వమాయా విభంజకాయ నమః. సర్వలింగాత్మకాయ నమః. నారాయణమర్ధనాయ నమః. రామభూషాయ నమః. ప్రత్యక్ష అందుకే కొబ్బరికాయలు పెట్టిన పెట్టారు. అయ్యా కొబ్బరికాయలు సమస్త సుగుణా భవంతు. కుమార్యాః తతంబు జాత్రే ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి విగ్రహం సరిగ్గా 25 సంవత్సరాల క్రితం మధుబాబు వాళ్ళ స్నేహితులు, బంధువర్గం అందరూ కూడా ఈ విగ్రహాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం హనుమ జయంతి వేడుకలు ఇక్కడ జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు ఈరోజు ఇలా ముఖ్య అతిథులుగా మా బంధువర్గము, మా స్నేహితులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తికి పరాకాష్ట, అష్టసిద్ధు నవనితరు అని చెప్పేసి హనుమాన్ చాలీసులో ఆంజనేయుడికి ఒక ప్రతీతి. ఎవరైతే శ్రద్ధగా భక్తితో ఆంజనేయుడిని ప్రార్థిస్తారో వాళ్ళకి తప్పకుండా కూడా ఆంజనేయుడు
వాళ్ళ యొక్క కష్ట సుఖాలను విచారించి వాళ్ళ క్షేమ సమాచారం విచారిస్తాడని చెప్పేసి అందరూ కూడా భక్తితో ఆంజనేయ స్వామిని ప్రార్థించాలి, పూజించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ప్రత్యేకత 15 సంవత్సరాల తర్వాత శనివారం రోజు హనుమత్ జయంతి రావడం అనేది విశేషమైన రోజు. నవగ్రహాలలో శని దోషం కొంచెం పెద్ద దోషాలు, అలాంటి శని దోషాలు పోవడానికి ఆంజనేయ స్వామి అధిపతి కాబట్టి ఈరోజు మన ఒంగోలు మొత్తం మీద ప్రతి ఆంజనేయ స్వామి గుళ్ళల్లో చాలా గొప్పగా చేశారు. అదేవిధంగా మా వాళ్ళందరి సహకారంతో ఈ కొండ మీద భక్తాంజనేయ స్వామి విగ్రహం కాడ మేము చాలా గొప్పగా ఈ ఉత్సవం చేసుకున్నాము. అందరికీ ఈ సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా ఒంగోలు పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ గత 20 సంవత్సరాల నుండి ఈ యొక్క భక్తాంజనేయ స్వామి ఆవరణలో కొండ మీద ఉన్న ఊసా మధుబాబు గారు వాళ్ళ బంధువర్గం వాళ్ళ స్నేహితులు యొక్క సారథ్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇంకా రాను ప్రతి సంవత్సరం కూడా ఈ వేడుకల్ని ఇంకా ఘనంగా నిర్వహిస్తామని తెలియజేస్తూ అందరికి కూడా ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా సుభిక్షంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో శ్రీ హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. స్వామివారికి తమలపాకులు మల్లెలతో అర్చన చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. వరంగల్ నుండి విచ్చేసిన కళాకారిణి జి వైష్ణవి ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ కాలే వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు పువ్వాడ సురేష్, నాళం శివగోవర్ధన్, దాసరి హరి, విఆర్ఓ పిడుగురాళ్ల చలపతి పర్యవేక్షించారు. అర్చక స్వాములు నెల్లూరు మణికంఠ శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మీరు ఈ పిల్లలు ఎంతో కష్టపడి నేర్చుకొని ఈ నృత్య కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రదర్శన పరమాత్ముని నామము కథ విన్నా తారక మంత్రము కోరిన దొరికెను ధూయుడనే హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం అభయాంజనేయ స్వామి వారికి 6 గంటల నుంచి అభిషేకములు జరిగినవి. ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఉదయం మామూలుగా 11 గంటలకి అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు 7 గంటల నుంచి పావని వారి నృత్య కళారూపిణి భరతనాట్య కార్యక్రమం జరుగుతుంది. వారు చక్కగా మనకి భక్తులు కూడా చాలా సంతోషపడ్డారు. వారి నాట్య మండలి పిల్లల చేత మంచి నృత్యాలు మీరు చూస్తున్నారు. ఈ నృత్యం అనేది బాగా పిల్లలు కానీ భక్తులు కానీ చాలా సంతోషపడ్డారు. ఇలానే ఈరోజు మా మనవరాలు కూడా వరంగల్ నుంచి వచ్చారు. అమ్మాయి నాట్యం కూడా మీరు చూశారు. చక్కగా అందరినీ కనువిందుగా ఈరోజు చేయటం జరిగింది. ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం మేము హనుమాన్ జయంతి సందర్భంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. ఈరోజు కూడా అలాగనే ఈరోజు కార్యక్రమం మన పాని గారి
వారి మిత్ర మండలి వారిచే మేము కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈరోజు మంచిగా భక్తులందరూ పాల్గొని చాలా సంతోషంగా కన్నుల పండుగ జరిగే కార్యక్రమాలు ఇలాగనే ప్రతి సంవత్సరం చేస్తామని కోరుకుంటున్నాం. ఇక్కడ అభయాంజనేయ స్వామి వారు ఏదన్నా మనం అనుకుంటే చక్కగా వారి దీవెనలు ఇచ్చి వారి ఆశీస్సులు ఇచ్చి అన్నీ కూడా సఫలమవుతాయని ఒక నమ్మకంతో ఇక్కడ భక్తులు వస్తుంటారు. వీరందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ భరతనాట్య కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఆలయ కమిటీ చైర్మన్ మనవరాలైన శ్రీ వైష్ణవి వరంగల్ నుంచి వచ్చారు. వారి మనవరాలు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆమె నాట్య మయూరి. హైదరాబాద్లో చాలా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. వాళ్ళంతా కూడా సీనియర్స్. చక్కగా ఈరోజు అందరూ తిలకించి పిల్లలకి మీ ఆశీస్సులు ఇవ్వమని చెప్పి కోరుతున్నాము. చక్కగా సంస్కృతికి ఎంతో ప్రాధాన్యతనిస్తూ దాని ఇంపార్టెన్స్ని ఇంకా పెంచాలి అని వాళ్ళ మనవరాలుని కూడా వరంగల్ నుంచి పిలిపించారు అంటే ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారనేది అర్థమవుతుంది. చక్కగా ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలి. ఒక ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయాలి అంటే అది ఎంతో శ్రమ ఉంటుంది. ఆ శ్రమ అనేది ఏంటో నాకు తెలుసు. ఎన్నో రోజుల నుంచి కష్టపడి అన్నీ చక్కగా టైం టు టైం అన్నీ అరేంజ్ చేసుకున్నారు. నిజంగా చాలా అదృష్టవంతులండి ఇక్కడున్న వాళ్ళందరూ. మేము కూడా చాలా అదృష్టవంతులు మీతో ఇలాగా ఏకీభవిస్తున్నందుకు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలని. థ్యాంక్ యూ సో మచ్. సంతపేట సాయిబాబా మందిరంలో కొలువై ఉన్న అభయ ఆంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి వారికి 1,00,000 మల్లెలార్చన జరిపించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ స్వహస్తాలతో వీరాంజనేయ స్వామి వారికి మల్లెలార్చన చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాన్ని అళహరి చెంచలరావు పర్యవేక్షించారు. రాఘవ అదే నన్ను పెట్టారా ఓ పక్క అందరూ చూడండి. అందరూ కూడా ఆసనం పరికల్పయే ప్రాణాయామ ఇదం ప్రోక్తం ఋషిభిః పరిపాఠ్యం శుభే శోభనే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ పరాయణే విశేషణ सर्वोपश्रमशान्त्यर्थं लोककल्याणार्थं फलफलावाप्त्यर्थं श्रीमान्देवः नागवल्लिगोत्रांशयश्च दाक्षायणीनां देवस्याः सह कुटुम्बस्य सवान्धवस्य ॐ श्रीमान्देवः मन्दिरीनां देवस्याः सह कुटुम्बस्य मार्कण्डेयगोत्रोद्भवस्यानामधेयश्च भवस्या मोहनरावनामधेयश्च श्रीनिवासरावनामधेयश्च विजयलक्ष्मीनामधेयश्च कुमारस्य श्रीमतः भरद्वाजसुगोत्रोद्भवस्य మయూరి ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో ఒంగోలులోని సిబిఎన్ రీడింగ్ రూమ్లో ఏర్పాటు చేసిన సినీ సంగీత విభావరి ఘనంగా జరిగింది. ఆర్కెస్ట్రా నిర్వాహకులు సీనియర్ కీబోర్డు ప్లేయర్ బి జెర్మియా ఆధ్వర్యంలో ముందుగా పలువురు అతిథులు, కళాకారులు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జిల్లాలోని సీనియర్ గాయకుడు ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రశంసలు అందుకున్న కళాకారుడు బొడ్డువానిపాలెంకు చెందిన ఆరుమళ్ల కోటేశ్వరరావును ఘనంగా సత్కరించారు.
పలువురు సినీ గీతాలు ఆర్పించారు. కీబోర్డుపై జర్మియా, ప్యాడ్స్ సురేష్, డ్రమ్స్ మోహన్, తబలా శివలు సంగీత సహకారాన్ని అందజేశారు. రండి లక్ష్మీ తులసి గారు సంగీతాన్ని జీవన విధానంలో గారు పూలతోటి ఎందుకంటే నాగస్వరములాగిందయ్యా తీగ సొగసు చూడయ్యా మైకం పుట్టే రాగం వింటూ సాగేదెట్టాగయ్యా ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాంగాలు ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాంగాలు జగాలు లేని సీమలో యుగాలు అతి మందిరాన పడతి బొమ్మహందం అనురాగ గీతిలోన అచ్చ తెలుగు అందం పాలరాతి మందిరాన పడతి బొమ్మహందం నమ్మకు నమ్మకు ఈరేని అమ్ముకు వచ్చిన ఈ మాయని నమ్మకు నమ్మకు ఈరేని అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి కలలేవలగా విసిరే చీకట్లను నమ్మకు నమ్మకు శివ పూజకు చిగురి రుచిన సిరి సిరి మూవా సిరి సిరి మూవా సిరి సిరి మూవా మృదు మౌజుల పదమంజరి పూచిన పూవా సిరి సిరి మూవా సిరి సిరి యతిరాజుకు జతి స్వరముల పరిమళమివ్వా సిరి సిరి మూవా సిరి సిరి మూవా నటనాగలితో బ్రతుకును తరించనివా. గద్దలగుంటపాలెం రాజా పానగాల్ రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమత్ జయంతి సందర్భంగా శ్రీ సువచ్చల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి కళ్యాణం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఈదుపల్లి దశరథ రామారావు, రేణుకాదేవి, ఈదుపల్లి గురునాథం, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈదుపల్లి అవినాష్ దంపతం కూడా పుష్టి ఇంద్రియ ఉత్తేజం అవుతుంది. ఇటువంటి మధుపర్కం స్వరూపంలో ప్రసలే అశ్వినోర్ బాహు వీరు గోవింద రామాయుహు నమః సహస్రశీర్షా పురుషవ్యం ఉదాగచ్చ పూర్ణః భవాత్ పునః తతో విష్ణుః సదా నమోస్త్వనంతాయ సుదినం తదేవత స్మరామి స్వాధిష్టానం ఆహార
స్థితం విష్ణు విజయ మంగళ లోకమాతరం తారాంగం దివసే ససాధికే అస్తు ప్రియం వసామృతత్వమాజన హరి ఓం సుదినం తదేవ తందో మహాంతో రక్షకహేతునా పదే యస్సహజం పురస్కారామినః ధరే పుంస గద్దలగుంటపాలెం రాజా పానకాల్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ సువర్చలా సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి హనుమత్ జయంతి ఉత్సవములు గత 9 రోజులుగా ఎంతో వైభవంగా ఈ 35 సంవత్సరముల నుంచి కూడా జరుగుతున్నవి. ఈ సంవత్సరం సింధూర అలంకారం ఒకరోజు, చందనాలంకారం ఒకరోజు, 1,00,000 మల్లెలు ఒకరోజు, 1,00,000 తమలపాకులతోటి ఒకరోజు, రామనామ సంకీర్తనం, శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరుపుకొని ఈరోజు హనుమత్ జయంతి పర్వదిన సందర్భంగా విశేష అభిషేకము స్వామివారికి ఉదయం ఎంతో విశేషమైన పదార్థములతోటి స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం జరిగింది. ఈరోజు సాయంత్రం స్వామివారికి సువర్చలా సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం ఎంతో కనుల పండుగగా జరిగింది. ఇంతటి మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి ఆ సువర్చలా సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారికి ఎన్నో శతకోటి వందనాలు. 35 సంవత్సరాలుగా గద్దలగుంటపాలెం సువర్చల ఆంజనేయ స్వామి శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ హనుమత్ జయంతి ఉత్సవాలు నిరంతరాయంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా శ్రీవారి కళ్యాణం, హనుమత్ కళ్యాణం 11 రోజులు చొప్పున ప్రతి సంవత్సరం కూడా విశేషమైనటువంటి ఉత్సవాలు, అలంకరణలు, విశేషమైనటువంటి కళ్యాణాలతో విరాజిల్లుతూ ఒంగోలు నగరాన్ని పరమాత్మైనటువంటి శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామి వారు, సువర్చల ఆంజనేయ స్వామి వారు చక్కగా రక్షిస్తూ కొనసాగిపోతూ ఉన్నారు. ఈ గద్దలగుంటపాలెంలో ఈ స్వామివారి యొక్క విశేషోత్సవాలు ఈ 35 సంవత్సరాల నుంచి కూడా దాతల యొక్క సహాయ సహకారాలతో నిరంతరంగా నిరాటంకంగా ఎంతో గొప్పగా విశేషంగా జరిపించుకుంటున్నటువంటి ఆ సీతారామచంద్ర సమేత సువర్చల ఆంజనేయ స్వామివార్లు, శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం భక్తులకి, ధనదాతలకి, ధర్మకర్తల మండలికి, యావత్తు ఒంగోలుపుర ప్రజలందరికీ కూడా ఆ భగవద్ ఆశీస్సులు ఉండాలని చెప్పి బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు అద్దంకి పట్టణంలోని 5 ప్రధాన కూడళ్లలో నాక్ బంద్ నిర్వహించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో భవానీ సెంటర్, సింగరకొండ రోడ్డు, రామ్నగర్, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో వాహనాలను విస్తృతంగా తనిఖీ చేసి సరైన పత్రాలు లేని వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అద్దంకి పట్టణంలో 144వ సెక్షన్ విధించినట్లు చెప్పారు. 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్ ముగిసే వరకు ఎవ్వరూ షాపులు తెరవవద్దని, స్వచ్ఛందంగా మూసివేయాలని కోరారు. ఎవరైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఎడల అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎవరు విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా కాల్చడానికి 6వ తేదీ వరకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్ ఉన్నందున ఎవరూ బయటకు రావద్దని, వారి వారి ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ఎవరైనా ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అద్దంకి, కొరిసిపాటు, మేదరమెట్ల, పంగులూరు స్టేషన్ల ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. కౌంటింగ్ రోజు ఉద్దేశించి ఎవరు కూడా
రికార్డు లేని బళ్ళు కూడా బయలుదేరకుండా నెంబర్ లేని బళ్ళు బయలుదేరకుండా ముందస్తు చర్యల భాగంగా ఇలాంటి నాకాబందీ నిర్వహిస్తున్నాము. ఇది మొత్తం కూడా 6 సెంటర్లో భవానీ మన అద్దంకి టౌన్లో మొత్తం 4 సెంటర్లో ఈ యొక్క నాకాబందీ నిర్వహిస్తున్నాము. కొరిసిపాడు ఎస్ఐ గారు, మేదరపాటి ఎస్ఐ గారు, అలాగే జయపంగూరు ఎస్ఐ గారు, అద్దంకి టౌన్ ఎస్ఐలు ఇద్దరు కూడా మొత్తం 6 కూడల్లో ఈ యొక్క వెహికల్ చెకింగ్ జరగడం జరుగుతుంది. అలాగే రేపు కౌంటింగ్ రోజు ఎలాంటి పర్మిషన్ లేదు, 144 సెక్షన్ ఉంటుంది. ప్రజలందరూ కూడా ఇళ్ళకే పరిమితం కావాలి. ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు లేదు, రోడ్ షోలు ఎలా కూడా అనుమతించారు. అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని పబ్లిక్ ఆ రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, కష్టపడ్డ విధంగా ఉండకుండా ప్రశాంతంగా ఇళ్లలో ఉండి ఇళ్ళకే పరిమితంగా కోరుతున్నాము. అలాగే ఎలక్షన్ కోడ్ రేపు మనకు ఎంసీసీ కోడ్ ఆరోగ్య మయూరి ఆర్కెస్ట్రా నిర్వాహకులు జెర్బియా ఆధ్వర్యంలో ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో జరిగిన సంగీత విభావరి సందర్భంగా సీనియర్ గాయకులు ఆరుమళ కోటేశ్వరరావు, సీనియర్ కీబోర్డు ప్లేయర్ ఎస్కే బాబులకు ఘనంగా సత్కారం నిర్వహించారు. సంగీత రంగానికి వారు చేసిన సేవలను పలువురు కొనియాడారు. తమకు చేసిన ఈ సత్కారానికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో గాయనీ గాయకులు, కళా సంస్థల అధ్యక్షులు, సంగీత కళాకారులు పాల్గొన్నారు. వాణిజ్య పన్నుల శాఖ విశ్రాంత డిప్యూటీ కమిషనర్ ఆర్ సదానందరావు మాట్లాడుతూ సుమారు 5 దశాబ్దాల పాటు ఎన్నో వేదికల మీద తన గళాన్ని వినిపించి ఎన్టీఆర్ వంటి ప్రముఖుల ప్రశంసలు అందుకున్న కోటేశ్వరరావును సత్కరించడం ఎంతో సముచితంగా ఉందని అన్నారు. అనంతరం కీబోర్డు ప్లేయర్ ఎస్కే బాబుని సైతం సన్మానించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడీ సిహెచ్ సుధీర్ బాబు, జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య అధ్యక్షురాలు ఏల్సూరి అనంతలక్ష్మి, గాయకులు లక్ష్మీ తులసి, పి పద్మ, కోటేశ్వరరావు, విజయ్, పూర్ణిమ, శైలజ, భారతి, రామకోటేశ్వరరావు, కనకారావు, శరత్ బాబు, అప్పిశెట్టి రత్తయ్య, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. దాదాపు 45 సంవత్సరాల అనుబంధం మా ఊరు ప్రక్కనే కాబట్టి మీ అందరూ తెలుసు. పిచ్చికిలిపాడు కొరిసిపాడు మండలం, వారిది కూడా కొరిసిపాడు మండలమే. నేను చదువుకునే రోజుల్లో ఆయన కార్యక్రమాలు చాలా వాటికి అటెండ్ అయ్యేవాడిని. తర్వాత నేను జాబులో చేరిన తర్వాత మేము ఇంకా సన్నిహితంగా కలిసి మెలిసి ఉండటం జరిగింది. వారు ఇక్కడ తైలం లక్ష్మీనారాయణ గారని ఒంగోలు ఎల్ఐసిలో పనిచేసేవారు. హైదరాబాద్లో ఆయన గెద్దలగుంట వాస్తవ్యులు. వారితోటి నాకు పరిచయం చేశారు. వీరు దాదాపు 75, 76 ఆ ప్రాంతాల్లో సాలూరు రాజేశ్వరరావు గారు, పెండ్యాల నాగేశ్వరరావు గారు, ఇంకా అనేక మంది జీకే వెంకటేష్ గారు అనేక సంగీత దర్శకుల్ని సందర్శించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర మరి బహుమతులు పొందారు. ఎన్టీ రామారావు గారి సమక్షంలో ఆయన అభినందనలు పొందారు. ఇంకా అనేక పెద్ద పెద్ద ఉద్దండుల దగ్గర మరి ప్రయత్నం చేశారు, కానీ అవి అప్పట్లో మరి వీలు కాలేదు. చెన్నైలో ఉన్నారు, హైదరాబాద్లో మరి అక్కడ ఒక సంవత్సరం, ఇక్కడ ఒక సంవత్సరం ఉన్నారు, ప్రయత్నాలు చేశారు. కానీ ఆత్మీయ అభినందన అక్షరమాల. ఇట్లు రావూరి సదానందరావు గారు, డిప్యూటీ కమిషనర్, రిటైర్డ్, కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్, బొనిగల ఇర్మియా మరియు ఆర్కెస్ట్రా బృందం ఒంగోలు వారు. మయూరి ఆర్కెస్ట్రా. ఇర్మియా గారు, మీరు సదానందరావు గారు. సంతనూత్రపాడులో హనుమత్ జయంతి సందర్భంగా శ్రీ అభయాంజనేయ స్వామి వారికి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాలు శ్రీ అభయాంజనేయ స్వామి భక్త బృందం వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి సంతనూత్రపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అడకా స్వాములు, రాష్ట్ర తెలుగు మహిళా నాయకురాలు ఆరికట్ల సుమతి, మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు నాన్నే మాధవీలత, బాపట్ల పార్లమెంటు టీఎన్టీయూసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పావులూరి నారాయణస్వామి చౌదరి, మండల తెలుగు యువత అధ్యక్షులు ముప్పరాజు శ్రీనివాసరావు, మాజీ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెరుకూరి శ్రీనివాసరావు, మన్నం రామారావు, మందడి శ్రీనివాసరావు, మందాడి సాయి, మందాడి సతీష్, మందాడి సుబ్రహ్మణ్యం, మందాడి సుదీప్, మందాడి సదానందరావు, బొద్దులూరు యలమందారావు, మహిళా భక్తులు వీరివిగా పాల్గొన్నారు. మళ్ళీ మన పలహారం చేస్తారు, కొబ్బరి చెప్పులు గుర్తుపెట్టుకో.
माता मंगला विजय जय संतान महाराम स्फुटकाराम हरिप्रकम मकरांतांत संत प्रसन्नात्मयम शतकंठ परामुदयम योगे చీమకుర్తి మండలం పాటిమేదపాలెం ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి అంగరంగ వైభవంగా తిరణాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని విశేష అలంకరణతో భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేశారు. భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటం నిర్వహించారు. కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కొంచెం వాటర్ తెచ్చేయండి. దర్శి పట్టణంలోని శ్రీ సువర్చల సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి హనుమత్ జయంతి సందర్భంగా హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ స్థానిక నాయకులతో కలిసి భక్తులందరూ స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులు బూచేపల్లి వెంకయ్యమ్మను వేదాశర్వచనం అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. హనుమత్ భక్త బృందం పలువురు అభిమానులు జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మను సత్కరించారు. दक्षिण दिक्पागे
ఓం సీతాయే నమః జ్ఞానజ్ఞే నమః సూర్యస్వరాయే నమః వైష్ణవనిలయాయే నమః మాయాయే నమః ప్రియే నమః ఉచితాయాయే నమః కాంబోజ్ఞే నమః నృపాత్మజాయే నమః దేవవర్ణాయ నమః ఉదాంగే నమః సురాశిన్యే నమః కరాంతికాయే నమః త్రివిధాయే నమః హనుమత్ జయంతి సందర్భంగా సింగరకొండకు భక్తులు పోటెత్తారు. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, బిందె తీర్థం, గోపూజ నిర్వహించారు. ఉభయదాతలుగా పాతూరి సీతాపతి, ధూళిపాళ్ల రామగోవిందు, శివకుమారి, వామరాజు, ప్రసాదరావు, కళ్యాణి, దేరంగుల వెంకటేశ్వర్లు, అంజమ్మ దంపతులు పాల్గొన్నారు. పలు ప్రాంతాల నుండి వచ్చిన దీక్షా భక్తులు ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఇరుముడులు సమర్పించి దీక్ష విరమించుకున్నారు. ఈవో అసిస్టెంట్ కమిషనర్ సుభద్ర ఏర్పాట్లను పర్యవేక్షించారు. దీంతో సింగరకొండ వద్ద తిరణాలను తలపించే విధంగా ఉంది. 99 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు నిర్వహించారు. రండి మీరు సాఫల్యత అనంతరం శ్రీ సువర్చల ప్రసన్నాంజనేయ స్వామి
శ్రీ సత్యాన్యూస్లో నేటి మాట. గెలుపు గుమ్మం తలుపు తెరవాలంటే ముందు మనం ఒంటికి అంటుకున్న బద్ధకం దులుపుకోవాలి. శ్రీ సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్యాన్యూస్.